హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చేద్దామండి. ఒకసారి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఆదరిస్తుందండి. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. కూర అన్నీ సిమ్లోనే చేసుకోవాలి. బాగా హైలో పెట్టుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీడియం పెట్టుకొని ఆయిల్ వేడాక ఆనియన్స్ వేసుకోవాలి. మనము ఆనియన్స్ తినేదాన్ని బట్టి ఉంటుందండి. మనం 2 కావాల్సి ఉంటే 2 వేసుకోవచ్చు, కాకపోతే ఒకటైతే సరిపోతుంది. ఇక్కడ గిన్నెలో ఆనియన్స్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ రాకపోయినా పర్లేదండి, కొంచెం వేగితే చాలు. ఇలా వేగుతున్నప్పుడు మంట స్లిమ్లో పెట్టుకొని మనకు వెల్లుల్లి కానీ లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకొని అడగంటకుండా కలుపుకోవాలండి. ఇందులోనే మనము పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆయిల్ పసుపు వేయడం వల్ల తోటకూర వేసినప్పుడు తోటకూరకు తొందరగా అంటుకుంటుంది. లేకపోతే తోటకూర వేసిన తర్వాత పసుపు వేయడం వల్ల అది పచ్చిలాగా అన్నట్టు అనిపిస్తుంది. ఇలా నా చిన్న టిప్స్తో మీరు కర్రీ వేసుకున్నట్లయితే ఎంతో ఇష్టంగా కానీ మీ వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుందండి. అందుకే చిన్న టిప్స్ను పాటించండి. దీన్ని మాత్రం స్కిప్ చేయకండి. మొత్తం వీడియో అయిపోయేదాకా అలానే చూస్తుండండి. ఇలా అయిపోయిన తర్వాత 2 minutes అయిన తర్వాత తోటకూర వేసుకోవాలండి. ఇక్కడ తోటకూరనైతే నేను 4 కట్టలు తీసుకున్నాను. 4 కట్టలు మంచిగా శుభ్రంగా నీళ్ళలో కడిగి వేసుకోవాలి. ఎందుకంటే అందులో మట్టి ఉంటుంది కదా, ఇలా బాగా వాటర్లో కడిగి వేసుకోవడం వల్ల మట్టి అనేది కిందికి పోతుంది. అందుకని మంచిగా వాటర్లో కడిగి వేసుకోవాలి. ఇలా తోటకూర ఆయిల్లో మగ్గించడం వల్ల మనకు అందులో ఉన్న పచ్చి వాసన అనేది పోతుంది. మంచిగా ఉడకాలి అండి. ఈ పచ్చివాసన ఒకటి 4 కట్టలు వేసుకున్నాం కదా, ఇది మన దగ్గర అయిన తర్వాత ఒకటే కట్టలాగా అన్నట్టు అయిపోతుంది. ఈ మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలి. ఒక 3-4 minutes మగ్గించుకోవాలి. సిమ్లోనే మగ్గించుకోవాలి. కొంచెం మూత తీసిన తర్వాత ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఎంత తీసుకుంటే మనం ఎంత అయింది చూడండి, ఒక కట్టలాగా అయిపోయింది కదా. ఇలా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనకు కారం కావాలి కదా, ఇందులో ఇలానైతే తినలేము కదా, మనం కారం యాడ్ చేసుకోవాలి. ఈ కారం ప్లేస్లో మనము పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి కారం లేవండి, అందుకే ఎక్కువ తీసుకున్నాను. మీ కారంని బట్టి కారం ఉంటే ఒక 10 అట్లా తీసుకోండి. కారం లేకుంటే 20 తీసుకోండి, సరిపోతుంది. మీరు మొత్తం తోటకూరకు పట్టుకునేలాగా ఇట్లా మంచిగా కలుపుకొని ఈ పచ్చిమిర్చిలు ఉన్న పచ్చివాసన కానీ తోటకూరలో పచ్చివాసన పోయే వరకు ఒక 2 minutes మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక 2 minutes అయ్యాక మూత తీస్తూ చూసుకుంటే కొంచెం మంచిగా మగ్గుతుంది. ఇందులోనే మనము చింతపండు వేసుకుంటే మనకు పులుపు అనేది ఆకుకూరకు పట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది. మంచిగా కలుపుకోవాలి. ఇలా నా పెళ్ళైన కొత్తలో అయితే మా పక్కింటి వాళ్ళు తోటకూర కర్రీ చేసేటప్పుడు అలా చేయడం రాక నీళ్ళలోనే తోటకూర ఉడకబెట్టి తోటకూర ఫ్రై చేసేవాళ్ళండి. అలా చేస్తే తోటకూరలో ఉన్న అంతా పోతుంది కదా, పోషకాలన్నీ పోతాయి. అప్పుడు మనము తిన్నా కానీ ఏం ప్రయోజనం ఉండదు. అందుకే ఇలా ఫ్రై లాగా చేసుకోండి బాగుంటుంది. ఇందులో టమాటా వేసుకొని ఒక 2 minutes అలా మగ్గించుకోండి. మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. ఇందులోనే 3 spoons ఉప్పు కూడా వేసుకోవాలి. మనకు ఇలా రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే కూరలో మంచిగా టేస్ట్ ఉంటుంది. కింద దించుకొని పప్పుగొట్టం ఉంటుంది కదా, పప్పుగొట్టం సహాయంతో మంచిగా రుద్దుకోవడం వల్ల ఆ కూరలో ఏమైనా పచ్చిమిర్చిలో టమాటాలు ఏమైనా పచ్చిది ఉన్నా కానీ అంత బయటకు వచ్చి ఈవెన్గా అంత స్ప్రెడ్ అవుతుంది. ఇలా రుద్దుకొని పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక 2 minutes అలా, ఇంకా చిన్న ఫ్లేమ్ ఉంటుంది కదా, ఆ చిన్న ఫ్లేమ్లో 2 minutes అలా పెట్టుకొని ఇలా చేసుకుంటూ అంటే ఒక చిన్న కట్ అయిపోతుందండి ఇది.
దీంట్లో మాత్రం వాటర్ వేయకుండా చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇలా పెళ్ళైన వాళ్ళు కొత్తలో చేసుకొని చూడండి, ఎంత బాగుంటుందో మీరే చూస్తారు.